హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ చూసారు కదా, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. ఓకే, అండ్ ఈ క్లాస్లో మనకు చాలా కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతకంటే ఏమి ఉండదు, సింపులే కానీ కొంచెం హార్డ్ అనిపిస్తాయి అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ ఏంటిది? ద ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ ఇస్ ఇంక్రీజ్. ఆనియన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది? X+20% ఇంక్రీజ్ అయింది. మనకి ఇనిషియల్ ఎంత ఇవ్వలేదు. ఓకే, ప్రైస్ ఇనిషియల్ ఎంత మనకి ఇవ్వలేదు, బట్ మనకు తర్వాత ఏమైంది? ఇంక్రీజ్ అయింది. దెన్ అండ్ డిక్రీజ్ అయింది. ఎంత? 20% డిక్రీజ్ అయింది. మనకు అన్ని ప్రైస్ ఎంత ఇవ్వలేదు, ఫిర్బి తర్వాత ఇంక్రీజ్ అయింది. X+20% ఇంక్రీజ్ అయింది. తర్వాత మనకు ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, అండ్ ఏ పర్సన్ ఇస్ రిడ్యూస్డ్ హిస్ కన్సంప్షన్. ఓకే, అతను 60 kgs ఒకవేళ కన్సంప్షన్ అంటే అతను వినియోగించడం తగ్గించినా కూడా, ఓకే, ఈజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్. ఒకవేళ అతను 60 కిలోలు తగ్గించడం, 60 కిలోలు తినడం 60 కిలోలు వినియోగించడం తగ్గించినా కూడా అతని ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఎంత? 8% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ ఇనిషియల్ కన్సంప్షన్ అంటే ఇనిషియల్గా అతను ఎంత వాడాడు? 600 kilos వాడాడు అనమాట. ఓకే, ఇనిషియల్గా 600 kilos వాడాడు. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు మనల్ని. ఓకే, ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు. సింపుల్, చూడండి ఒకసారి. మనకు దీంట్లో ఇచ్చిన డేటా ఏంటి చూడండి ఒకసారి. మనకు ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఇండియన్ ఆనియన్ ప్రైస్ మనకు ఉందా? దీంట్లో లేదు. సో మనకు ఇనిషియల్గా ఆనియన్ ప్రైస్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇనిషియల్ ప్రైస్ మనం ఏమనుకోవాలి? ఆనియన్ ప్రైస్ మనం ఏమనుకోవాలి? ఓకే, పి అనుకుందాం. రైట్, మనం ఇనిషియల్ ప్రైస్ పి అనుకుందాం. అప్పుడు ఫస్ట్ కేసులో ఏమైంది? X+20% పెరిగింది. ఫస్ట్ కేసులో ఏమైంది? మనకు ఫస్ట్ కేసులో ఏమైంది? X+20% పెరిగింది. ఎంత పెరిగింది? X+20% పెరిగింది అనమాట. రైట్, X+20% పెరిగింది. సో X+20% పెరిగిన తర్వాత మనకి ఏమొచ్చింది? P ఇంటూ ఎంత? 1 + X+20% పెరిగింది అనమాట. రైట్, ఇప్పుడు దీన్ని మనం చూడండి ఎట్లా రాసుకోవచ్చు? P ఇంటూ ఇది ఎంత? ఏం లేదంటే ఇక్కడ 1 ఉంటాడు కదా. 100 + X+20 అంటే 120. రైట్, 120 + X/100. రైట్, ఇది ఇనిషియల్గా. దీని తర్వాత మళ్ళీ ఏమైంది? సెకండ్ కేసులో ఏమైంది? సెకండ్ కేసులో డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఈ ఫైనల్ ప్రైస్లో ఏమైంది? డిక్రీజ్ అయింది కదా. ఫైనల్ ప్రైస్ ఏమైంది? డిక్రీజ్ అయింది కదా. సో ఫైనల్ ప్రైస్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు చూడండి మనము ఇదంతా P ఇంటూ 120 + X/100. రైట్, ఓకే, దీనికి మనకు డిక్రీజ్ అయింది కదా. ఎంత డిక్రీజ్ అయింది? 1 - 20/100. అప్పుడు మనకి P వాల్యూ ఎంత వస్తుంది? ఫైనల్ ప్రైస్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? P ఇంటూ 120 + X/100. రైట్, ఇంటూ ఇదంతా 100 - 20 ఎంత? 80/100 అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది నెక్స్ట్ మనము కన్జంప్షన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్లో మనము కన్జంప్షన్ చూద్దాం. కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. ఫస్ట్ కన్జంప్షన్ ఎంత ఇచ్చాడు? ఇనిషియల్ కన్జంప్షన్ ఎంత? 600 kilos. 600 kgs. ప్రైస్ ఎంత? అప్పుడు ఇనిషియల్గా ప్రైస్ ఎంత తీసుకున్నాం? P. సో అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఇది ఇనిషియల్ ఎక్స్పెండిచర్ మనకి. ఇది ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఎంత మనకి? 600 × P. ఓకే, మనకు 600 × P. ఇప్పుడు మనము ఫైనల్ ఎక్స్పెండిచర్ చూద్దాం. ఓకే, ఫైనల్ ఎక్స్పెండిచర్లో మనకి ఏమైంది? 600 నుంచి కన్జంప్షన్లో ఫైనల్ ఎక్స్పెండిచర్లో మనకు కన్జంప్షన్ ఏం చేశాడు? కన్జంప్షన్ 600 నుంచి 60 తగ్గించేశాడు. అంటే ఎంత తిన్నాడు? 540 వినియోగించాడు. రైట్, 540 వినియోగించాడు. అండ్ ప్రైస్ ఎంత ఉంది? ఫైనల్ ప్రైస్ ఎంత? ఇక్కడ చూడండి మనకు ఒకసారి. ఫైనల్ ప్రైస్ ఎంత మనకి? ఇదిగో ఫైనల్ ప్రైస్ ఇది. ఓకే, మనకు ఫైనల్ ప్రైస్ ఎంత? 540 kilos. ఫైనల్ ప్రైస్ ఎంత మనకి? ఫైనల్ ప్రైస్ ఎంత?
p into 120 plus x by 100 into 80 by 100, రైట్? 80 by 100. ఇప్పుడు మనకు ఎక్స్పెండిచర్ కావాలి కదా, ఎక్స్పెండిచర్ కావాలంటే మనం దీన్ని చేయాలన్నమాట. అప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ అంటే 540 into p into 120 plus x by divided by 100 into 100, రైట్? అప్పుడు ఇది మనకు ఫైనల్ ఎక్స్పెండిచర్, రైట్? ఇది మనకు ఫైనల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఏమంటారు ఇనిషియల్ ఎక్స్పెండిచర్. మనకు ఫైనల్ ఎక్స్పెండిచర్కి ఇనిషియల్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఎంత? 8% ఇంకా ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ ఇంకా ఇంక్రీజ్ అయింది. చూడండి ఒకసారి, మనకు ఇక్కడ ఏమైంది? ఫైనల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఎంత అయింది? చూడండి ఒకసారి, ఫైనల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి మనకి ఎంత అయింది? ఇనిషియల్ ఎక్స్పెండిచరు ప్లస్ 8% ఆఫ్ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇది పెరిగింది. ఇది 8% ఆఫ్ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ, అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకు ఫైనల్ ఎక్స్పెండిచర్ 540 into p into 120 plus x by 100, రైట్? into 80 by 100, రైట్? కానీ మనకు ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఎంత? 600 into p, రైట్? అండ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 8% ఇంక్రీజ్ అయింది. ఎంత? 108 by 100. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఆన్సర్ అనేది వస్తుంది, రైట్? ఇక్కడ చూడండి, మనము ఈ 2 zeros క్యాన్సిల్ చేసాము, రైట్? మనకు ఇంకా ఈ పీ క్యాన్సిల్, రైట్? 24 times, 23 0 times, రైట్? నెక్స్ట్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, 3 1s and 3 8s, రైట్? 18 1s, 18 6s, రైట్? అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 2s, 2 3s, రైట్? ఇక్కడ ఏం మిగిలింది మనకి? 120 plus x by 100 ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఇంటూ ఉంది కదా, డైరెక్ట్ మనకు ఇచ్చేస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది, రైట్? అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది 240 plus 2x ఈక్వల్స్ టు 300. ఇప్పుడు 2x is equal to 60, x is equal to మనకు 30, x is equal to 30. ఓకే, x is equal to 30 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏం ఇనిషియల్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాడు కదా, సో మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఈజ్, ఓకే, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్లో, ఏ క్లాస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? y+48 ఉన్నారు. విచ్ ఈస్ ఆ నంబర్ y+48 అనేది బి క్లాస్లో 35 లెస్ దెన్ ఉన్నారు. అంటే బి క్లాస్లో 35 ఎక్కువ ఉన్నారు అనమాట. y+48 ఏమో ఏ క్లాస్లో ఉన్నారు, దీనికంటే బిలో 35 ఇంకా 35 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనమాట. ఓకే, బిలో ఎక్కువ ఉన్నారు. ఓకే, అండ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బిలో, మొత్తం నంబర్ ఆఫ్ బాయ్స్ బిలో ఎంత? 2/5. ఓకే, బాయ్స్ 2/5 అంటే గర్ల్స్ ఎంత అవుతుంది? మనకు 3/5 అవుతుంది. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్, మనకేం చదువు, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బి ఈజ్ 80% ఆఫ్. ఓకే, బిలో ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బిలో 80% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ. ఓకే, చూడండి, మొత్తం 80% ఆఫ్ ద బి ఈజ్ 80% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఏ. ఓకే, ఇప్పుడు దెన్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బి. ఓకే, బిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనకు కనుక్కోమన్నాడు. ఇక్కడే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సింపుల్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్లో ఒకసారి సింపుల్ ఇచ్చాడు, రెండు ఒకసారి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు?
బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. సో ఫస్ట్ బాయ్స్ గర్ల్స్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏలో మనకి ఎంతమంది ఇచ్చాడు, y+48. ఓకే, దీనికంటే 35 లెస్ అన్నాడు. సో మనం 35 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, y+83, రైట్. 40 + 30 70, 70 + 13 83. సో దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో, దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ ఎంత అన్నాడు, 2/5, బాయ్స్ 2/5. అప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు మనకి, డైరెక్ట్గా 3/5 అవుతారు, 3/5 అవుతారు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏమన్నాడు, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బి ఈజ్, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బి, దీంట్లో గర్ల్స్ బి ఈజ్ ఎంత, 80% ఆఫ్ ద, చూడండి 80% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ, దీంట్లో ఎంత, 80% అనమాట. అప్పుడు మనము y × 48, ఓకే, ఇది 48. నెక్స్ట్ మనం దీనికి ఎంత, 80% అన్నాడు కదా, సో 80/100 ఈక్వల్స్ టు ఇదంతా y+83 ఇదంతా 83 ఈక్వల్ ఎంత, 3/5. ఓకే, మనం దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఒకసారి చూడండి, 24 times 25 times, ఈ 5కి ఈ 5 క్యాన్సిల్. ఓకే, అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 4y, ఓకే, 4 4 160 + 32, 160 + 32 అంటే 192, రైట్, ప్లస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 3y, ఓకే, ప్లస్ 3 × 80 240 + 9 249, రైట్, 249. అప్పుడు y వాల్యూ వస్తుంది 3, ఇగో ఇక్కడ 4y ఉంది, ఇక్కడ 3y ఉంది, ఈ సైడ్ తీసుకొస్తే y, ఓకే, అండ్ 249 + 249 - 120 192 అంటే 8 + 49 57. కానీ మనకి ఏం కనుక్కోమన్నాడు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బిలో అన్నాడు. సో బిలో అంటే ఇక్కడ అంతే 57 + 83, 57 + 83. చూడండి ఇక్కడికి వెళ్తే 57 + 3 60, 60 + 80 140. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ప్రియా స్పెండ్స్ 20% ఆఫ్ ద హర్ మంత్లీ శాలరీ ఆన్ ఫుడ్. ప్రియా ఏం చేసింది, ఆమె 20% ఆఫ్ ద మంత్లీ శాలరీ దేని మీద ఫోన్ చేస్తుంది, ఫుడ్ మీద, అండ్ 30% ఆఫ్ ద అమౌంట్ దేని మీద, ఎడ్యుకేషన్ మీద, అండ్ 15% ఆఫ్ ద అమౌంట్ ఏమో ఇన్సూరెన్స్ మీద, అండ్ X% ఏమో అదర్ ఎక్స్పెన్సెస్. ఓకే, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేని మధ్యలో, ద అమౌంట్ ఈ స్పెండ్ ఆన్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఈజ్ ఎంత, 5,000. ఓకే, అండ్ ద సేవింగ్స్ ఈజ్ ఎంత, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 8,500. మనకి ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఫుడ్, ఓకే, ఫుడ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఫుడ్లో ఎంత పర్సెంటేజ్, 20%, ఫుడ్ 20%. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఒకసారి చూడండి, ఒకసారి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ దీంట్లో ఎంత, 30%. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఎంత, 15%. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అదర్ ఎక్స్పెన్సెస్, ఎంత ఇచ్చాడు, ఎంత మనకు X%, ఇది 15%, ఇది ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చాడు, సేవింగ్స్ ఎంత, డైరెక్ట్గా మనకి అమౌంట్లో ఇచ్చాడు. సేవింగ్స్ ఎంత, 8,500 మనకు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు అనమాట. 8,500 మనకు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఒకసారి చూడండి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఎంత, ఇది 10%. ఈ 10% వాల్యూ ఎంత, 5,000.
అప్పుడు 100% ఎంత అవుతుంది మనకి 50,000, రైట్. 10% 5,000 అయితే మనకు 100% ఎంత అవుతుంది 50,000. అప్పుడు చూడండి 20% ప్లస్ 50% ప్లస్ 15% ప్లస్ ఇంకేముంది ఇక్కడ, ఫస్ట్ ఈ 8,500 కనుక్కోవాలి కదా. 8,500 బై ఈ 50,000లో ఎంత వాల్యూ ఇంటూ 100. మనం పర్సెంటేజ్లో కనుక్కుంటున్నాం కాబట్టి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 0 క్యాన్సిల్. 5 1s 5 17s. సో ఇది 17% అనమాట. 17% అనమాట. సో ఫస్ట్ మనము ఎక్స్ వాల్యూ రాయకుండా ఎక్స్ పర్సెంటేజ్ ప్లస్ 17% ఈక్వల్స్ టు 100%, రైట్. అప్పుడు చూడండి మనము 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 15 65 ప్లస్ 10 75 ప్లస్ 7 82% ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 100%, రైట్. 82%. ఇప్పుడు చూడండి మనం దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఎక్స్ పర్సెంటేజ్ ఎంత మనకు 18, 100 మైనస్ 82 ఎంత 18. సో మనకు ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఇక చూడండి, ఫుడ్ ఇచ్చాడు, చిల్డ్రన్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్, ఆధార్ ఇచ్చాడు, సేవింగ్స్ ఇచ్చాడు. మనకు దీంట్లో దీనికి డిఫరెన్స్ ఎంత అన్నాడు 5,000. డిఫరెన్స్ ఎంత అన్నాడు 5,000 అన్నాడు. సో డిఫరెన్స్ 5,000, 10% అంటే 5,000 అయితే 100% ఎంత 50,000. సో మనము ఈ సేవింగ్స్ ఎంత పర్సెంట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఈ సేవింగ్స్ ఎట్లా చూడండి, 8,000 అమౌంట్ ఇచ్చాడు, 8,500. కానీ టోటల్ అమౌంట్లో 8,500 ఎంత పర్సెంటేజ్ 17%. అప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసి 100 కింద తీసేస్తే మనకి ఎక్స్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది. ఈ అన్నిటిని యాడ్ చేసి ఎక్స్ పర్సెంటేజ్ వాల్యూని మనము 100 కింద తీసేస్తే మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్ ఇన్ ఏ విలేజ్. ఏ అండ్ బి ఏం చేశారు, ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. ఓకే ఏ అండ్ బి కంటెస్ట్ చేశారు దీంట్లో ఎలక్షన్లో. ఓకే ఏ గాట్ y% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఏకి ఎన్ని వాట్స్ వచ్చాయి, ఏ గాట్ y% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అండ్ బికి ఎంత వచ్చాయి, బికి y ప్లస్ 20% ఆఫ్ ద ఓట్స్ వచ్చాయి. ఏకేమో y% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చాయి, అండ్ బికి ఏమో y minus 20% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చాయి. ఓకే ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఓట్స్ ఆబ్టైన్డ్ బై ఏ టు బి. వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత 5:3. ఓకే ఏకి బికి మధ్య రేషియో ఎంత 5:3. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ ద విలేజ్ ఈజ్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్. మాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కనుక్కోమన్నాడు. ఓకే విలేజ్ లో ఎంతమంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఏందో కనుక్కోమన్నాడు. ఓకే అండ్ ఇఫ్ y/4% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ద ఓటర్స్, చూడండి y/4% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇది ఎంత 3,000 అన్నాడు. ఓకే అప్పుడు మనం చూడండి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తెలీదు, రైట్. మన టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తెలీదు. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తెలియదు కాబట్టి మనము టోటల్ ఓటర్స్ ఎంత అనుకుందాం, టోటల్ ఓటర్స్ ఓకే 100x అనుకుందాం, 100x అనుకుందాం, రైట్. 100x అనుకుందాం. అప్పుడు మనకు దీనికి దీనికి మధ్యలో ఓటర్స్ రేషియో వచ్చారు కాబట్టి 100% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎంత y% ఆఫ్ ఓటర్స్ డివైడెడ్ బై. ఓకే అండ్ ఇక్కడ చూడండి మనకు y మైనస్ ఎంత ఇచ్చాడు మనకి, y మైనస్ టోటల్ ఓటర్స్లో y minus 20% ఆఫ్ ద ఓటర్స్, ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత, రేషియో ఎంత 5/3. ఓకే ఇప్పుడు మనం చూడండి ఒకసారి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఈ 100 ఓటర్స్కి టోటల్ ఓటర్స్ క్యాన్సిల్. అప్పుడు మనకి ఇదేమవుతుంది 3y. ఈ పర్సంటేజ్ 3y పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 5y మైనస్ 100, రైట్. 5y మైనస్ 100. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసేస్తే మనము 5y మైనస్ 3y 2y, 5y మైనస్ 3y 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత 100. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. y వాల్యూ ఎంత 50, y వాల్యూ ఎంత 50. అప్పుడు చూడండి మనకి ఏమనుకోమన్నాడు, y% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఓట్స్ కదా. సో అప్పుడు y ఓకే y వాల్యూ కదా, y వాల్యూ 50 ఇంటూ
100x బై మనకు ఇదంతా 400, రైట్? ఎంత? 400, ఎందుకంటే y/4 కాబట్టి. y/4 అంటే y/4 × 100 కదా. సో y/400 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 3000, రైట్? మనకి ఎంత ఇచ్చాడు? 3000. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి, ఈ 0కు ఈ 0 క్యాన్సిల్, 5 1 ఇది 8. సో 100x వాల్యూ ఎంత మనకి? 24000. అంటే మనకు 100x వాల్యూ ఎంత? మనకు 24000. మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. In a certain college, each of the 250 students can speak in at least one language. At least one language అంటే రెండిట్లో ఏది? అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. సో ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడని వాళ్ళు లేరనమాట అర్థం. ఓకే, అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ఏ లాంగ్వేజ్ మాట్లాడకుండా మాత్రం ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత? అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ స్పీక్ అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ లాంగ్వేజ్ ఏమి ఇచ్చాడు? హిందీ స్పీక్ స్టూడెంట్స్ ఎంత? 3x + 25%. ఓకే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉర్దూ స్పీకింగ్ ఎంత స్టూడెంట్స్? 4x + 35% ఆఫ్. ఓకే, అండ్ ఇఫ్ 2x + 10% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్. ఇది మొత్తం బోత్ ఇద్దరు మాట్లాడితే 2x + 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మొత్తం రెండు లాంగ్వేజ్ మాట్లాడితే దాన్ని ఫైండ్ ద స్పీక్ ఏమనుకున్నాడు? ఫైండ్ ద స్టూడెంట్స్ హూ స్పీక్ ఓన్లీ ఉర్దూ. ఎవరైతే ఉర్దూ మాట్లాడతారో దాని హూ స్పీక్ ఓన్లీ హిందీ. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓన్లీ ఉర్దూ ఎవరు మాట్లాడతారో అండ్ ఓన్లీ హిందీ ఎవరు మాట్లాడతారో పర్సంటేజ్ అనుకోమన్నాడు. ఓకే, ఎవరు ఉర్దూ మాట్లాడతారో ఎవరు హిందీ మాట్లాడతారు దాని మధ్య పర్సంటేజ్ ఎంత అనుకోమన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ మనకి హిందీ ఎంతమంది మాట్లాడతారు? హిందీ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? ఎంత? 3x + 25%, రైట్? అండ్ నెక్స్ట్ ఇంకే లాంగ్వేజ్? ఉర్దూ లాంగ్వేజ్ ఎంతమంది మాట్లాడతారు? 4x + 35%. మైనస్ బోత్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు ఈజ్ ఈక్వల్ టు టోటల్ పర్సంటేజ్. బోత్ మాట్లాడే వాళ్ళు ఎంత? 2x + 10% ఈక్వల్స్ టు టోటల్ ఎంత? 100%. ఓకే, అప్పుడు మనము దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3x + 25%, 3x + 25% + 4x + 35 - 2x - 10 = 100 అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 3 + 4 7 7 - 2 5x 25 - 10 15 15 + 35 50 = ఎంత? 100x. అప్పుడు మనకు 5x వాల్యూ ఎంత? 50. సో x వాల్యూ ఎంత? 10. x వాల్యూ మనకు 10. x వాల్యూ 10 అయితే మనకి ఇక్కడ చూడండి మనము వెన్ డయాగ్రామ్ గీస్తే బోత్ మాట్లాడే వాళ్ళు ఎవరు? బోత్ మాట్లాడే వాళ్ళు ఇది కదా. సో బోత్ మాట్లాడే వాళ్ళు x వాల్యూ 10 చేస్తే మనకి ఎంత? 2 × 10 మైనస్ ప్లస్ 10 2 × 10 20 + 10 30. ఇది బోత్ అనమాట, రైట్? ఇది బోత్, రైట్? అండ్ ఓన్లీ హిందీ. ఇది హిందీ ఇది ఉర్దూ అనుకుంటే, ఓకే, ఉర్దూ అనుకుంటే హిందీలో ఎంతమంది? 3 × 10 + 25. సో 30 + 25 ఎంత? మొత్తం 55. 55లో మొత్తం ఇక్కడ 30 ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే మొత్తం ఎంత మిగిలింది? 25,
రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఉర్దూ ఎంత 4 × 10 40 + 35 40 + 35 75లో 30 ఇక్కడికి వెళ్తే ఎంత మిగిలింది 45. ఓకే, మనకి ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద టోటల్ ద స్పీక్స్ ఓన్లీ ఉర్దూ ఎంతమంది మాట్లాడతారు 45%. దేంతో కంపేర్ చేస్తే హిందీతో కంపేర్ చేస్తే 25 ఇంటూ మనకి ఏంది పర్సంటేజ్లో కావాలి కదా, సో ఇంటూ 100. 25 1s 25 4 times. సో 45 × 4 అంటే 90 × 2 ఎంత 180. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. 40% ఆఫ్ ద మార్క్స్ హ్యావ్ టు బి ఆబ్టైన్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. ఓకే, 40% మార్క్స్ కావాలన్నమాట. ఓకే, పాస్ మార్క్స్కి ఎంత, టు పాస్ ఎగ్జామినేషన్ ఎంత 40% మార్క్స్. ఏ స్టూడెంట్ గాట్ ఎంత p% మార్క్స్ అండ్ పాస్డ్ బై ఎంత, ఏ అనే స్టూడెంట్కి ఎంత వచ్చింది p% మార్క్స్ వచ్చింది అండ్ పాస్డ్ బై 30 మార్క్స్. అండ్ స్టూడెంట్ ఎవరు బి గాట్ q% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 10 మార్క్స్. 10 మార్క్స్తో ఫెయిల్ అన్నమాట. ఓకే, అండ్ ఇఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామ్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత 200. ఓకే, 200 మ్యాక్సిమం మార్క్స్ ఎంత 200. ఓకే, అండ్ దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. మనకు డిఫరెన్స్ ఓకే, ఒక 40% ఆఫ్ ద మార్క్స్ పాస్ మార్క్స్ అనమాట. ఏ స్టూడెంట్స్కి p% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయి అండ్ ఎన్ని మార్క్స్తో పాస్ అయ్యాడు 30 మార్క్స్తో పాస్ అయ్యాడు. అండ్ అట్లాగే బి స్టూడెంట్ క్యూ మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అండ్ మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ 200. మనకు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. దీనికి పీకి అండ్ క్యూకి మనకు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ మనకి ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఎంత మనకి 200. ఓకే, ఈ 200లో ఎంతకు పాస్ అన్నాడు 40% మార్క్స్కి పాస్ అన్నాడు. సో 40% అంటే ఎంత, 40% అంటే ఎంత మనకి 2/5. ఓకే, 2/5 ఇంటూ 200. ఓకే, మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత మనకి 80 మార్క్స్. 80 మార్క్స్కి 80% మార్క్స్, 80 మార్క్స్కి అతను పాస్ అనమాట. ఈ 80 మార్క్స్లో చూడండి ఇక్కడ ఇది పాస్ మార్క్స్. ఓకే, అండ్ పీకి p% మార్క్స్ వచ్చాయి. ఓకే, p% మార్క్స్ వచ్చాయి. ఇంకెంత మార్క్స్ వచ్చాయి బయట 30 మార్క్స్ వచ్చాయి. రైట్, అప్పుడు ఇది ఎంత అయింది 30 + 80 ఎంత అయింది 110 మార్క్స్. అదే ఇక్కడ చూడండి 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కదా Q% మార్క్స్ వచ్చి ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. సో 10 మార్క్స్ ఎంత 70. ఓకే, ఇప్పుడు ఈ 110 మార్క్స్ 200లో ఈ 110 మార్క్స్ 200 ఎంత పర్సెంటేజ్ అంటే చూడండి ఒకసారి, 2 క్యాన్సిల్ 55. సో ఇదంతా 55%. రైట్, అండ్ ఇది చూడండి ఒకసారి 70 మార్క్స్ 200 ఎంత పర్సెంటేజ్ 35. ఓకే, 2 35%. రైట్, సో 35%. ఓకే, ఇది P అండ్ ఇది Q. దీని మీద డిఫరెన్సే మనకు అడుగుతున్నాడు అనమాట. దీని మీద డిఫరెన్స్ ఎంత 20%. దీని మీద డిఫరెన్స్ ఎంత మనకి 20. సో మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ అండ్ థ్యాంక్ యూ.